ఆమె మాటల్లో అసత్యం ఉందని నేను చెప్పట్లేదు. నేను కూడా ఎందుకు జడాశ్రావణ విషయాన్ని ఎందుకు నేను ప్రస్తావన చేస్తానంటే, ఆయన మనస్తత్వం నిజాయితీ కాదు, నిజాయితీ పరుడు కాదు. అందువలనే నేను ఆమె ఆమె ప్రెస్ మీట్లో వాస్తవాలు ఏంటని చాలా చెక్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ ఆమె చెప్పిన మాటలు వాస్తవం. ఆమె నేను ఆత్మహత్య చేసుకోవడం తప్ప నాకు గత్యంతరం లేదు అని మాట్లాడి ప్రెస్ ముందర పెట్టాడు జడా శ్రావణ్ అంటే, నాకు అనుమానం ఏంటంటే వీళ్ళు ఏమైనా ఆమెను చంపేస్తారేమో. జడా శ్రావణ్ జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కయ్యి ఆమెను చంపేసే ప్రమాదం ఎక్కువ ఉంది. ఇది రాసి పెట్టుకోండి. ఆ పర్పస్ కోసమే వాళ్ళు ఈరోజు ఆయన ఆ ప్రెస్ మీట్ పెట్టినట్టుగా నాకు కనపడుతోంది. ప్రజల్లో అలజడైతే సృష్టిస్తారు. దళిత మహిళ కదా, తప్పకుండా ఆ మహిళకు వీళ్ళు ప్రాణహాని తలబెట్టి ఈ యొక్క సతీష్ వేముల కారణంగానే ఆమె చనిపోయిందనో, ఆమెను చంపబడిందనో, లేకపోతే ఆత్మహత్య చేసుకుందనేటువంటి ఒక రూమర్లు క్రియేట్ చేసి దళిత మహిళ కాబట్టి దళిత సమాజాన్ని అంతా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైపు నడిపించేయడానికి ఈ జడశ్రావణ్ రామకృష్ణ గారు, జడశ్రావణ్ గారు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు, ఒక ప్రముఖ లాయర్ గా ఉన్నాడు, జడ్జిగా ఉన్నాడు. ఆయన అటువంటి జడ్జి శ్రావణ్ గారి మీద ఎందుకు మీకు ఇట్లా అనుమానం కలుగుతుంది? ఆయన క్యారెక్టర్ బాగా తెలుసు కాబట్టి. అంటే ఏం బేస్ చేసి అనుమానిస్తున్నారు ఆయన్ని? ఆయన స్వలాభం కోసం దేనికైనా తెగిస్తాడు కాబట్టి, ఎంతటి అన్యాయాన్నైనా చేస్తాడు కాబట్టి. నేను చెప్తున్నా, రేపొద్దున ఆమెకి ఎటువంటి ప్రమాదం జరిగినా అది సతీష్ వేములకు కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కానీ ఎవరికి సంబంధం ఉండదు. డెఫినెట్ గా ఈయన చేయిస్తాడు, లేదా జగన్మోహన్ రెడ్డి మనుషుల ద్వారా చేయిస్తాడు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిందవే. ఇక్కడ ఏంటి, నువ్వు డబ్బులు ఇచ్చావు, దేనికోసం ఇచ్చావు? నువ్వు భూమి కొనుక్కోవడానికి ఇచ్చావా? బంగారు కొనుక్కోవడానికి ఇచ్చావా? నీ బిడ్డల చదువు కోసం ఇచ్చావా? కాదే. నువ్వు దేనికోసం ఇచ్చావు? నువ్వు అధికారం కోసం ఇచ్చావు, అత్యాశకు పోయి ఇచ్చావు. ఆ వ్యక్తి ఏమైనా పార్టీ అధ్యక్షుడా? ఆయనకి అంత అధికారం ఉందా? చెప్పండి. సతీష్ వేముల అనే వ్యక్తి ఏమైనా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడా, మండల అధ్యక్షుడా? ఆయన ఏమైనా టికెట్ ఇప్పించగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాడా? లేకపోతే మిమ్మల్ని ఏమైనా డైరెక్ట్ చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్లాడా, లేదా లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్లాడా?